ఇస్తారు. ఆయన కుమారుడు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, పార్వతీపురం మన్యం జిల్లాకి ఇవాళ వైఎస్ జగన్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇటీవల మరణించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖర్ కుటుంబాన్ని కూడా పరామర్శించినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు ఈ రోజు కొండలో పర్యటించనున్నారు. ఆయన మధ్యాహ్నం 2 గంటలకు పార్వతీపురం ఇక్కడ వీరఘట్టం రోడ్లో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్దకు 2 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. అక్కడ నుంచి దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఇంటికి చేరుకుంటారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆయన కుమారుడు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, కుమార్తె మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిలను పరామర్శ చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన తిరుగు ప్రయాణం అవుతారు. మరలా హెలీప్యాడ్ నుంచి ఆయన తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయేటువంటి గారు. దీనికైతే మాత్రం శ్రీకాకుళం జిల్లాతో పాటు ఇటు పార్వతీపురం మన్యం జిల్లా, అక్కడ విజయనగరం జిల్లాలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడాను ఆయన పర్యటనలో పాల్గొననున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లా నుంచి అయితే అక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు, ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేసరికి పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి రెడ్డి ధర్మాన కృష్ణదాస్ వీళ్ళంతా కూడాను ఈ పర్యటనలో ఆయనతో కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా ఎన్నికల తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం అనేటువంటిది తొలిసారి. దీంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున క్యాడర్ అంతా కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలకడానికి కూడాను వీళ్ళంతా కూడాను సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గొప్ప పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఎప్పుడు కూడాను ఎన్నికల్లో ఆయనకి బ్రహ్మరథం పట్టినటువంటి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి స్థానాలన్నీ కూడాను పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఉన్నటువంటి పరిస్థితి.